సోషల్ మీడియాలో దివ్వెల మాదిరి పోస్టులు వైరల్ గా మారాయి. దువ్వాడ శ్రీనివాస్ ని ఉద్దేశిస్తూనే పోస్టులు పెట్టారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇష్టంగా అనుకున్నాను కానీ వ్యసనంలా మారిపోయావని ఆమె రీల్లో చెప్పుకొచ్చారు. తనకున్న ఒకే ఒక డ్రీమ్ చివరి వరకు నీతో తోడుగా ఉండాలని, నిన్ను హ్యాపీగా చూసుకోవాలని అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆలోచనలు పంచుకున్నారు దివ్వెల మాధురి. డాక్టర్ స్ట్రెస్ తీసుకోమన్నారు, మాట్లాడలేకపోతున్నాను. సో కొద్ది రోజుల్లో సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ 10 days తర్వాత లైవ్కి వస్తాను, మీ అందరితో మాట్లాడతాను. దివ్వెల మాధురి పోస్టులు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, సుమా, దువ్వాడ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఒకవైపు యూటర్న్ తీసుకుంది వాణి. తనకు తన భర్త, తన పిల్లలకి తండ్రి కావాలంటూ కూడా ఓ పక్క చేస్తున్న నేపథ్యంలో మరో పక్క ఏదైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన దువ్వెల వాణి ఇన్స్టాగ్రామ్ లో తన పోస్టులు పెడుతుంది. ఈ పోస్టులన్నీ కూడా వైరల్ గా మారుతున్నాయి. తనకు ఉన్న ఒకే ఒక డ్రీమ్ చివరి వరకు నీతో ఉండాలి, నిన్ను హ్యాపీగా చూసుకోవాలంటూ, ఇష్టం అనుకున్న వ్యసనంలో మారిపోయామంటూ, ఇలా రకరకాల నువ్వన్న ఆలోచన లేదంటూ ఇలా రకరకాల పోస్టులు అయితే పెడుతూ వస్తుంది. గంటకు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూ వస్తుంది. దీంతో అటు ఈ వీడియోస్ అన్ని కూడా దువ్వాడ సీన్ కోసమే పెడుతుందన్న చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. దాంతో పాటు మహానటిలో రెండవ పెళ్లి చేసుకున్న జెమినీ గణేషన్ ఫొటోస్ తో పాటు ఆ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ వస్తుంది. దీనిలో భాగంగా దువ్వాడ సీన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇండైరెక్ట్ గా చెప్తుందంటూ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు దువ్వాడ శ్రీని కానీ దువ్వాడ వాణి మధ్య ఇష్యూని క్లోజ్ చేసేందుకు అటు కుటుంబ సభ్యులు కానీ ఇటు కుల పెద్దలు కానీ ఓ పక్క ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మరోవైపు అజ్ఞాతంలో ఉన్న దివ్వెల మాధురి ఇలా పోస్టులు చేస్తుండడం కొంత ఆసక్తి రేపుతుంది. మరోవైపు మాధురి కూడా సోషల్ మీడియా వేదికగా కాసేపటి క్రితం మరో పోస్ట్ పెట్టింది. తనకు బ్రెయిన్ లో కొంచెం ఇబ్బందిగా ఉంది, బ్రెయిన్ లో టిష్యూకు సంబంధించి దెబ్బ తగిలిన నేపథ్యంలో తను ప్రస్తుతం ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న మరో 10 రోజుల తర్వాతే తన అభిమానులు అందరితో మాట్లాడుతాను, తమ అభిమానులే తనకు కొన్నంత ధైర్యం అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవైపు అగ్నికి ఆయుధ్యం పోస్తున్నాడు, ఒకవైపు ఇష్యూని క్లోజ్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ఆ ఇష్యూని మరింత రైజ్ చేసే విధంగా ఇలాగా దివ్వెల మాధురి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడం అయితే కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే ఉంది. సుమా, బాలు, ఒకవైపు మనం చూసినట్లయితే దువ్వాడ వాణి ఇంకా నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతున్న టైంలో ఇలా సోషల్ మీడియాలో తన ఒపీనియన్స్ అన్నింటిని కూడా షేర్ చేయడం ఎట్లా చూడాలి? ఒకవైపు ఏదైతే దువ్వాడ వాణి సంబంధించి కానీ అటు శ్రీనికి సంబంధించి ఇష్యూని క్లోజ్ చేయాలని చెప్పేసి ఇష్యూకి సంబంధించి అటు క్యాస్ట్ పరంగా సామాజిక వర్గంగా కూడా మొత్తం ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కళింగ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ ఇష్యూని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలి అని చెప్పేసి వారంతా కోరుతున్న పరిస్థితి. ఓవైపు ఇరు పక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ రచ్చకు సంబంధించి ఇష్యూని కూడా క్లోజ్ చేద్దామన్నారు. మరోవైపు పోలీసులు కూడా ఇద్దరికి నోటీసులు ఇచ్చి బెయిల్ మంజూరు చేస్తాం, దాని తర్వాత మీరు లీగల్ గా మీరు చూసుకోండి కోర్టులో అంటూ వాళ్ళు ఒక చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దివ్వెల మాధురి ఇలా సడన్ గా ఆన్లైన్ లోకి వస్తూ సోషల్ మీడియా వేదికగా తను ఇప్పటికే వైజాగ్ అపోలో నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రస్తుతం ఎవరికి అందుబాటులో లేదు. విశాఖ జిల్లాలోనే ప్రస్తుతానికి ఉంటున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ఇలా సోషల్ మీడియాలో అటు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇలా పోస్టులు పెట్టడం అయితే కొంత వివాదాస్పదంగా మారింది. ఇష్యూ క్లోజ్ చేస్తున్న సమయంలో మళ్ళీ రైజ్ చేసే విధంగా ప్రవర్తిస్తుందంటూ వైపు దువ్వాడ కుటుంబం సంబంధించిన వ్యక్తులు అయితే కొంత ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ బాలు.